సాధారణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు, తర్వాత కులాలకు వెల్నెస్ స్కీమ్లకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ 22 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసింది, ఎంతవరకు ప్రజలకు ఎంతవరకు ప్రజలు వాటి వల్ల లబ్ధి పొందారు, ఎంతవరకు అన్ని రంగాల్లో ప్రజలు ముందుకొచ్చారు, ఆర్థికంగా ముందుకొచ్చిరా, విద్యాపరంగా ముందుకొచ్చిరా, ఉద్యోగపరంగా ముందుకొచ్చిరా, లేకుంటే రాజకీయ రంగంలో ముందుకొచ్చిరా, వ్యవసాయకంగా వచ్చిరా, పారిశ్రామికంగా వచ్చిరా, కులవృత్తులు చేకూర్తులు బాగుపడ్డాయా, అట్టడుగా ఉన్నటువంటి అణగారిన కులాలు, దళితులు కానీ, గిరిజనులు కానీ, బలహీన వర్గాల వారు కానీ, లేకుంటే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నత కులాల వారు, మైనార్టీలు ఏ విధంగా ఈ 22-23 కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందారనే విషయంలో స్టేట్ లెవెల్లో మా పార్టీ పెద్ద ఎత్తున విశ్లేషణ చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాటిపైన ఒక బృహత్తరమైనటువంటి బహుళార్థ సాధకమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక మేము తయారు చేసుకొని ఈరోజు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి, అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయి, మున్సిపల్ వార్డు స్థాయి, మున్సిపల్ పట్టణ స్థాయి, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయి, కార్పొరేటర్ స్థాయి, ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించారు కాబట్టి, దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ప్రకటిస్తారు కాబట్టి, మేయర్ ఎన్నికలు వస్తాయి కాబట్టి, లోకల్ బాడీకి సంబంధించినటువంటి మొత్తం ఎన్నికలు కూడా 2-3 నెలల్లో జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఆ నిర్ణయంలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాల వల్ల ఎవరెవరు ఎంత నష్టపోతుంది, ఎవరెవరికి న్యాయం జరుగుతుంది, ఎవరెవరికి అన్యాయం జరుగుతున్న విషయంలో ఈరోజు ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం చేయడానికి ఒక కార్యక్రమం తీసుకోవాల్సింది. అందులో భాగంగా ఈరోజు కలవకుర్తి హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికి వివరించే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలు చైతన్యం చేసే విధంగా, ఆ విధంగా ఈ ప్రభుత్వ లోపాలను, ఈ ప్రభుత్వ మాయమాటలు, ఈ ప్రభుత్వం మోసమాటలు, ఈ ప్రభుత్వం చూట మాటలు, ఈ కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ప్రజలు వంచింది, అవన్నీ కూడా చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి పేద ప్రజలు ఎంతో ఆశతోటి ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలను వారు ఆ విధంగా ఆశపడి, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను కూడా మర్చిపోయి వాళ్ళ పథకాలను ఇంకా ఎక్కువ స్కీములు ఎక్కువ లబ్ధి చేకూరుతామని చెప్తే మోసపోయి ఓటేసారు. ఈరోజు మోసాన్ని గ్రహించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం లోపభూయిష్టమైనటువంటి విధానంతో, అప్రజాస్వామిక విధానంతో, అనాలోచిత విధానంతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒకసారి చూస్తే ఎలక్షన్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పింది. ప్రతి మహిళ కూడా, మేజర్ అయినటువంటి మహిళకు 2,500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పింది. అక్కడికి పెన్షన్ వస్తుంది, కోడలకు ఇస్తామని చెప్పింది, ప్రతి ఆడపడుచుకు ఇస్తామని చెప్పింది. ఇట్లా 22 నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు పాటుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 రూపాయలు చొప్పున ఈ 22 నెలలకు 55,000 రూపాయలు పాటుపడ్డారు. అదేవిధంగా వృద్ధుల పెన్షన్, తాత పెన్షన్ వస్తే
2,000 రూపాయలు బయట ఆంధ్రప్రదేశ్ వస్తే అవకూరిస్తామని చెప్పింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పింది. ఇస్రాయల్ ఇస్తామని ఇస్తామని ఆంధ్రప్రదేశ్ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇట్లా ఒక్కొక్కరికి 1,32,000 రూపాయలు బయట. అదేవిధంగా దివ్యాంగులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000 ఇచ్చేది. మా ప్రభుత్వం వస్తే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 6,000 రూపాయలు ఇస్తామని చెప్తే 22 నెలలకు 44,000 రూపాయలు కోట్లకి పడుతుంది. 44,000 రూపాయలు ఒక దివ్యాంగులు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మీరు 1,00,000 రూపాయలు ఇస్తాం. 1,00,000 రూపాయలకు ఇంట్లో బంగారం పెట్టడం. ఇప్పటికీ 22 నెలల కాలంలో 33 లక్షల మంది పెళ్లినాయి. 33 లక్షల మంది పెళ్లినాయి. ఈ 33 లక్షల మందికి ఒక్కొక్క ఆడబిడ్డకు తులం బంగారం అంటే 33 లక్షల తులాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం 33 లక్షల బంగారం బయటపడ్డాయి. విద్యార్థులకు అంటే గర్ల్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కూటీ, ఆడపిల్లలకు స్కూటీ, రక్షణ కూడా స్కూల్ పోవడానికి స్కూటీలు కూడా కొట్టుకుని మరి అది కూడా బయటపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఈ విద్యార్థులకు 8,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఆ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలు మూసేస్తామని చెప్తారు. 8,000 కోట్ల రూపాయలు బయటపడ్డాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసా కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేది 10,000, 5,000, 10,000 ఇచ్చేది. 10,000 మేము 15,000 రూపాయలు ఇస్తాం. పంటకు 7,500 రూపాయలు ఇస్తాం. వీళ్ళు వచ్చిన తర్వాత 4 సార్లు ఇవ్వవలసినటువంటి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేసారు. భరోసా చేసి ఒకటేసారి ఇచ్చారు. అట్లా రైతు బంధు మొత్తం కూడా 76,000 కోట్ల రూపాయలు పట్టింది. 76,000 కోట్ల రూపాయలు పట్టుబడి రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. కానీ ఆ రుణమాఫీ అనేక నిబంధనలు పెట్టి ఇలా 13,000 కోట్ల రుణమాఫీని ఎక్కువ 13,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఎక్కువ రైతులకు ఇవ్వాల్సింది ఎక్కువ చేసి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన గ్రూప్ 1 చేస్తే గ్రూప్ 1 చాలా ఇబ్బందులు అయిపోయి చాలా కష్టమైపోయింది. అదేవిధంగా డిగ్రీ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తున్నాం. 4,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగం పెంచుకుంటే ఇవ్వలేని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గుంటూరు కావచ్చు, సంగతులు కావచ్చు. అట్లా వరి పంటకు బోనస్ కూడా సగానికి సగం అయిపోతుంది. తర్వాత 4 పంటలకు ఇలా 50,000 కోట్ల రూపాయలు బాధపడ్డారు. బోనస్ అయిపోయింది. ఎవరికి రైతులకు బోనస్. రైతు కూలీలకు ఉపాధి హామీ కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి నెలకు 1000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒక్కొక్క కూలికి 24,000 రూపాయలు చొప్పున పడుతుంది ఒక్కొక్క కూలికి. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అది ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ మాత్రం మంచి ఏ విద్యార్థి కూడా 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో నడిపించేటువంటి కార్మికులు మొదలు బజారు ఆత్మహత్య చేసుకుంటారు. వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు 24,000. ఒక్క ఆడవాడికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆత్మహత్యలకు వాళ్ళు దారి తీసింది. అదేవిధంగా అనేక స్కీమ్స్ ఈరోజు అప్పుడు ఇచ్చేటువంటి హామీలు 6 గ్యారెంటీలు 5 తులాలకు 2 మండలాలకు
అందరికి సంబంధించిన గ్యారెంటీ మొత్తం కూడా ఏవి కూడా అమలు చేయనటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. అయితే దాంట్లో మరి కాంగ్రెస్ మేము ఇచ్చినటువంటి ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రజలకు కూడా బాకీ కార్డు 22 నెలల పాలనలో అని చెప్పి తయారు చేస్తాం. ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. ఇది పట్టుకొని మా ఇంటికి కార్డు ఇస్తాం. ఈ కలపూర్తి కాన్స్టిట్యూన్స్ లో 1,20,000 ఇళ్ల కుటుంబాలకు ఈ కార్డు పంపిణీ చేస్తాం. ఈ కార్డు పంపిణీ చేస్తాం. మా కార్యకర్తలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మొత్తం ఈ కార్డు కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ ఎన్నికల మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలను నిర్ణయం చేసే విధంగా ఈ కార్డు కూడా ఉపయోగిస్తున్నాం. దాంతో పాటు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు వీళ్ళకి ఏమధికారం ఉందని చెప్పి 42% ప్రకటించింది. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరి చెప్పారు? ఎన్నికల ముందు కామారెడ్డికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, సిద్దిరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అంటే బీసీ ఓటర్లు ఆకర్షించడానికి కామారెడ్డి డిక్లరేషన్. అందులో 42% మేము మొత్తం కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. స్థానిక సంస్థలు అంటే మొత్తం వస్తాయి. గ్రామ పంచాయతీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, మున్సిపల్ బార్డులు వస్తాయి, మున్సిపల్ చైర్మన్లు వస్తారు, మేయర్ వస్తారు, కార్పొరేటర్ వస్తారు. ఆ విధంగా పట్టణ స్థాయిలో వస్తారు, స్థానిక వస్తారు. 42% బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి చేత ప్రకటింపజేసింది. ఎందుకంటే ఆయన కూడా బీసీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, గొర్రెల కాపాడకు సంబంధించిన వ్యక్తి. ఆయనతో డిక్లరేషన్ లో ఆయనతో అలౌట్ చేయించారు. ఎందుకంటే బీసీలు రమ్మాలని. తర్వాత ఆ 22 ఏళ్ల కాలం నుంచి ఎందుకు మీరు 42% గురించి మీరు పదే మొదలుపెట్టలేదు? ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థలకు సర్పంచ కాలపరిమితి చూసిపోయి 1 సంవత్సరం 6 నెలలు అయిపోయింది. మున్సిపల్ మున్సిపల్ సంవత్సరం అయిపోయింది. అన్నిటికీ కట్టకపోయి మొత్తం కుంటుపడ్డాయి. లైట్ వేసిన లేడు, నీరు చూసిన లేడు, మురికి శుభ్రం చేసిన లేడు, గుట్టడం లేడు, చెత్తేసేయడం లేడు, డాక్టర్లకు డిసీజ్ లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి లేబర్కు జీతాలు లేవు, కాంట్రాక్ట్ లేబర్కు జీతాలు లేవు. ఆ విధంగా నెలలు జీతాలు పొందేటువంటి వారు ఆ విధంగా పూర్తిగా అద్భుతం అయిపోయారు. పల్లె ప్రగతి పుట్టుబడ్డది, పట్టణ ప్రగతి పుట్టుబడ్డది. మేము ప్రకృతి కూడా పెట్టాం, అవన్నీ కూడా ఎదిగిపోయి చూస్తే దిక్కు లేదు. చట్టంలో ఏముంది? కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ చట్టసభలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఎవ్రీ 5 years ఒకసారి ఎన్నికలు జరపాలి, విధిగా జరపాలని చట్టం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు జరగకపోతే కేంద్ర నిధులు ఆగిపోతాయి కదా. రాష్ట్ర నిధులు ఇలా 10th ఫైనాన్స్ 11th ఫైనాన్స్ లేదు, స్టేట్ ఫైనాన్స్ ఆగిపోతుంది కదా, 14th ఫైనాన్స్ ఆగిపోతుంది కదా, 15th ఫైనాన్స్ ఆగిపోతుంది కదా. ఎట్లా గ్రామాలు ఎట్లా ఇవ్వాలి, మున్సిపాలిటీలు ఎట్లా ఇవ్వాలి, ఏ కూడా జీతపత్యాలు ఇవ్వాలి, అవన్నీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టి తొందరలో కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ శాసనమండలి సభ్యులు దాచుకోవడం తప్పిస్తే ఇక వాళ్ళకి వేరే కార్యక్రమాలు లేదు. 2 కార్యక్రమాలు, 2 పాయింట్స్, 2 సూత్రాలు: దోసుకోవడం, దాచుకోవడం. ఎక్కడ చూసినా అవినీతి. ఇలా ప్రభుత్వ కార్యాలయం పనిచేస్తలేవు. దోపిడీ చేయకూడదు ప్రజలు మొత్తం కూడా, లంచం వేయకూడదు పనిచేస్తలేదు. మరి ప్రభుత్వం కన్ను మూసుకున్నదా? ఈ రేవంత్ రెడ్డి కన్ను చూడలేని ఉద్యోడా, ఎవరు మాట్లాడలేని ముగ్గోడా, చెవులేని ప్రజల కోడు పట్టించుకోని చెవిటివాడ. ఈ మంత్రులకు ఏమైంది, ఈ ప్రభుత్వానికి ఏమైంది, ఈ ముఖ్యమంత్రికి ఏమైంది, ఏఐసిసి పార్టీకి ఏమైంది, రాహుల్ గారికి ఏమైంది, మల్లికార్జున ఖర్గే ఏమైంది, సోనియా గారికి ఏమైంది?
ఎలక్షన్లప్పుడు వచ్చి ఇప్పటి ముప్పటికి వచ్చి హామీలు ఇచ్చి గ్యారెంటీ ఇచ్చి డిక్లరేషన్ పెట్టి 426 420 పథకాలు పెట్టి ప్రకటించి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఇంత అన్యాయం గురి చేసినట్టే ప్రజలు క్షమిస్తారా? ఒకసారి నేను మీ ద్వారా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసిలో ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 42% రిజర్వేషన్ బిజినెస్ కావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఈయన అసెంబ్లీ బిల్ పాస్ చేశారు, పంపించారు, గవర్నర్ పంపించారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మరి ఢిల్లీకి అగ్రపక్షాలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి మొత్తం కూడా మంత్రులు తీసుకెళ్ళి అన్ని పార్టీల నాయకులు తీసుకొని ప్రతిపక్ష నాయకులు తీసుకొని ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను మొత్తం తీసుకుపోయి తెలంగాణ మొత్తం పోయి తమిళనాడులో జయలలిత 1991, 92లో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రితో సహా మంత్రులు మొత్తం కూడా 3 నెలలు ఢిల్లీ నుండి ధర్నాలు చేసి జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ ముందు ధర్నాలు చేసి ప్రధానమంత్రి కథనయ్యకుండా అడుగు ముందు చేయకుండా అడ్డుకొని పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆ బిల్లు పార్లమెంట్ 2/3 మెజార్టీతో ఏ విధంగా ఆమోదించిన తర్వాత చట్టం ఏ విధంగా ఏర్పడది, రాజ్యాంగ భద్రత ఏ విధంగా ఉన్నది. అట్టగా వీళ్ళకి చదువుకోలేరా? దిక్కుమాలను చదువురారా? దున్నపోతురా? మీరు గాంధ కాస్తురా? గాటి పండుగ ఉంటురా? ఇలా ఎవరిని మోసం చేయడానికి అన్ని కులాల మోసం చేస్తారు. ఒక కులం కాదు. మరి ఆ విధంగా చేస్తేనే ఇలా 42% వస్తుంది. లేకుంటే ఎక్కడ వస్తుంది? పార్లమెంట్ ఇలా సుప్రీంకోర్టులో కేసు పడ్డది, హైకోర్టులో కేసు పడ్డది. ఇలా మొత్తం కూడా హైకోర్టులో గౌరవ జడ్జి మొత్తం కూడా చీఫ్ జస్టిస్ అందరూ కూడా ఇలా ఆర్గ్యుమెంట్స్ లో పాల్గొన్నారు. నడుస్తూనే ఉంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ వచ్చింది, మళ్ళీ అయితే రాత్రి ఏదో చేరిపోతుంది. ఇది చట్ట విరుద్ధమని తెలుసు కూడా బీసీలను మోసం చేయడానికి ఈ విధమైన చట్టంతో ఈ విధమైన కార్యక్రమం తీసుకొని ఎన్నికల నోటిఫికేషన్ గవర్నర్ సంతకం లేకుండా జీవో అనేది గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? గవర్నర్ సంతకం ఎప్పుడు వస్తుంది? అంత తెలియలేదు. ఆ జీవో చెప్తారా? చెల్లగా. కాబట్టి ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేసింది. పెట్టిస్తారు షెడ్యూల్, హైకోర్టు కేసు నడుస్తుంది, షెడ్యూల్ ఎక్కిస్తారు. ఏమన్నా కదా 42% మేము డిమాండ్ చేస్తుంది. 42% కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిలో రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ 42% పూర్తి భద్రతతోని మీకు బీసీలకు అందజేస్తాం అని చెప్పి మన ఢిల్లీకి పోయి పూర్తిమంత్రిగా ధర్నా చేశాడు. ఒక ప్రధానమంత్రి గెలవలేదు, రాష్ట్రపతి గెలవలేదు, కేంద్ర మంత్రి గెలవలేదు, పార్లమెంట్ వెళ్ళలేదు, చెప్పలేదు. మరి విధానంలో పూర్తిగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది స్థానిక సంస్థ 6 గ్యారెంటీలు, తర్వాత డిక్లరేషన్స్, తర్వాత 420 పథకాలు, బోనస్ పథకాలు, తర్వాత ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేయడానికి చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ అమలు చేయకపోవడం నిజంగా వాళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్ట గతులుండమనే విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల పులిబిడ్డాడు, నువ్వు నల్లమల పులిబిడ్డవా పిల్లి బిడ్డవా అని చెప్పి వాడు ఏమంటే దాని పక్కనే కొండారెడ్డిపోయాడు. అక్కడ అచ్చంపేట నల్లమల పులిబిడ్డ అచ్చంపేట వస్తుంది. నేను కలపూర్తి బిడ్డ కడతాను. ఆయన ఎంతగానో కలపూర్తి మాటలు. మరి రాగరాజ అవకాశం వచ్చింది. పాత పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నువ్వు పాత పాలమూరు జిల్లాకి ఏం చేస్తున్నావు అని కేవలం వచ్చాడు, దశరథానికి వచ్చాడు, జమ్మికి వచ్చాడు, కొండారెడ్డిపల్లి ఉన్నాడు, ఆడికి కొడంగల్ పోయింది, రాత్రి నైట్ ఆడ చేశాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఏం కేటాయిస్తున్నాము, ఏం చేస్తాం? మేము చాలాసార్లు వాళ్ళు జయపాలరెడ్డి జయంతి రోజు కుట్ర గేట్ దగ్గర చౌరస్తలో జయపాలరెడ్డి విగ్రహం పెట్టాడు. ఇక్కడికి వచ్చి డబ్బుతోటి ఇక్కడ బహిరంగ సభ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మొత్తం 3 కోట్లు 5 కోట్లు ఖర్చు అయింది. మొత్తం
గవర్నమెంట్ ఖజానా డబ్బు. అక్కడ ఏమన్నా చేసిండు, జయపాలని కల్వకుర్తి ముద్దుబిడ్డ, పాలమూరుకు ప్రాతినిధ్యం వహించిండు, కడపకి ప్రాతినిధ్యం వహించిండు, నల్గొండకు ప్రాతినిధ్యం వహించిండు, చేవెలకు ప్రాతినిధ్యం వహించిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జయపాలరెడ్డి పేరు నామకరణం చేస్తున్నట్టు ఏం చేసాం ప్రకటించి జయపాలరెడ్డి గారి పేరు ఉంచేసాం. ఈ 2 సంవత్సరాల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ₹1 కేటాయించావా? ఒక దట్ట మన్నన్న తీసినవా? కేసీఆర్ ఉన్నప్పుడు 2018-19లో 35,000 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసింది పాలమూరు గడ్డ. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకొని ఏదుల పక్కకు దాదాపూర్ రిజర్వాయర్ కట్టిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాదాపూర్ ఏదుల రిజర్వాయర్ కట్టిండు. ఏదుల నుంచి గొట్టెం రిజర్వాయర్ కట్టిండు. గొట్టెం నుంచి కరివేల రిజర్వాయర్ కట్టిండు. కరివేల నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్ కట్టిండు. మొత్తం కాలం దొబ్బిండు. టన్నల్స్ గుట్టలు మొత్తం కూడా టన్నల్స్ కొట్టిండు. బిహెచ్ఎల్ మోటార్స్ బౌండరీ మోటార్స్ పెట్టిండు. కొన్ని మెగావాట్ల పవర్ తీసుకొచ్చి అక్కడ సబ్స్టేషన్లు పెట్టాడు. ఆఖరి దాదాపూర్లో ఒక పంపు కూడా ఆ రోజు ప్రారంభించాడు. నీళ్ళు కూడా బయటకు వచ్చింది. 27,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు ఖర్చు పెట్టాడు. 27,500 కోట్లు. నువ్వు కనీసం ₹1 కేటాయించినవా? జయపాలరెడ్డి పేరు పెట్టావు కానీ సంతోషించిన మా కలుపుతున్నాం. జయపాలరెడ్డి మా కలుపుతుంది ముద్దుబిడ్డ ఆయన పేరు పెట్టేందుకు మా కలుపుకొని సంతోషించాం. కానీ జయపాలరెడ్డి పేరు మొత్తం కూడా నిత్య నిలువలు చూసినటువంటి రేవంత్ రెడ్డి మన ఏ ముఖం పెట్టుకొని కలుపుకు వస్తుందని చెప్పి ఎందుకు వస్తుంది, ఏం చేసుకుంటుంది? కనీసం మార్పుదాన్ని ఉద్యోగ పథకం ఎవరు కాన్వెంట్ చేసినా చేయలేదు. ₹1 కేటాయించినవా? ఇదే మహాత్మా గాంధీ ఉద్యోగ పథకానికి రంగారెడ్డి నుంచి మానవ నాటిన వరకు 1000 కోట్ల రూపాయలతో పాల్గొంటూ తీశారు. 1000 కోట్లు చేశారు. ఒక గుడిపల్లిగట్టు నుంచి రంగారెడ్డి వరకు 500 కోట్ల రూపాయలు. జంగారెడ్డి నుంచి మానవ మండల నాటిన వరకు 182 కోట్ల రూపాయలు. అవన్నీ చేశారు. ఇవేం చేయలేదు. దూరం చూడలేదు. ఏదో ఆ పార్టీ తిట్ట, ఈ పార్టీ తిట్ట, ఈ ముఖ్యమంత్రి తిట్ట, ఆది తిట్ట, ప్రతిపక్షాలు తిట్ట, కాలం గడుపుకుంటూ తప్పిస్తే అది ఏం లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మార్కెట్ మొత్తం కుప్పడుతుంది. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా జీవో అయింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కూడా ఇలా బిల్డర్స్ మొత్తం వేసుకుంటుంది. ఆత్మహత్య చేసి కరెంట్ పడిపోయింది. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలి, ఒక అభ్యర్థం ఉంటే అమ్ముడు బయట తీసుకులేదు. ఒక ఇల్లు కట్టుకుంటే దిక్కులేదు. కేవలం ఈరోజు ధరని పేరు మార్చి అదే భూపాలికని తీసుకొచ్చావు. ఏం చేస్తున్నావు? భూపాలిక మొత్తం నీ కుటుంబము, మీ అన్నదమ్ములు, మీ బంధువులు, మీ చుట్టాలు, మీ మంత్రులకు సంబంధిత వారి చుట్టాలు మొత్తం కూడా పర్సెంటేజ్ కనబడిపోయి 20%, 30%, 50% మాట్లాడుకొని అధికారులతో, రెవెన్యూ అధికారులతో మొత్తం కూడా క్లియర్ చేసుకొని బాగా వస్తుంది. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. ఈ విధంగా ఈ ప్రభుత్వం మొత్తం టోటల్గా ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక విధానాలు, కుల వృత్తులకు, చేతి వృత్తులకు వ్యతిరేకమైన విధానాలు, అట్టడుగా ఉన్నటువంటి అలగాదులను, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాల వారికి, ఈబీసీలకు, మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. అందుగురించే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే ఉద్దేశంతో మళ్ళీ మా ప్రభుత్వం రాను మీ గెలవము అనే ఒక దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి దండుకొని, దోసుకొని, జేబులు నింపుకొని వాళ్ళు ఆ విధంగా బాగుపడడానికి ఈరోజు
వాళ్ళ ప్రణాళిక మాకు యాక్సెప్ట్ చేస్తుంది. అందుగురించే ప్రజలను చైతన్యం చేయడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవడానికి, అవగాహన కల్పించడానికి మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంటింటి ప్రచారం నిర్వహించబోతున్నాం. ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీల పాకిస్తాన్ కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి, రైతులందరూ గమనించాలి. కనీసం యూరియా ఇవ్వలేనటువంటి గతంలో ప్రభుత్వం పోలీసుల చేత లాఠీచార్జ్ చేస్తుంది, కేసులు పెట్టిస్తుంది, ఎంతో ప్రాణాలు ఇచ్చిపోయింది, ఎంతో మంది ప్రాణాలు ఇచ్చిపోయింది. చెప్పులు రైతులు పెట్టి 5 రోజులు కాపలా వస్తుంది. ఆకలితో అందరం లేక అంత దక్కమ్మ ప్రభుత్వం. ఇవాళ ఒక వార్త వచ్చింది పేపర్లో, 18 గంట ఇలా రైల్వే మాచల నుంచి గద్వాలమైన బియ్యం మా కన్నదానికి ఏమో మన్నపెట్టు కానీ మరమర తల్లికి బంగారు జాబ్ చెప్పారు. అది నేను ఎమ్మెల్యేటప్పుడు చూస్తున్నాను. ఈ మాచల గద్వాల సర్వే జరుగుతా ఉన్నాయి, పోతాము, సర్వే జరుగుతా ఉన్నాయి, పోతాము, సర్వే జరుగుతా ఉన్నాయి, పోతాము. ఇప్పుడు 5 రోజులు 4 లైన్ల రోడ్ వేస్తున్నాడు, సంతోషం. కానీ మీరు ఆయన ఎన్నికల హామీ చూసినప్పుడు చెప్పండి, కార్యక్రమం చూసినప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు 6 లైన్ చేస్తారు. చేసేట మీ ఊరికి 4 లైన్ చేసుకో. శ్రీశైలం కూడా అబ్బాయి అది ఇచ్చిపెట్టండి అది అని చెప్పి కర్పూరు మండలం పెట్టి తిమ్మాపూర్ ఆల్రెడీ దానికి గుంటూరు నుంచి 4 లైన్ల రోడ్డు మా కేసీఆర్ ఇచ్చాడు. తిమ్మాపూర్ డివైడ్ చేసిన మా కేసీఆర్ సరిపోదు యూనివర్సిటీకి ఆ రోడ్డు. ఇప్పుడు బొంగళూరు గేట్లు ఎగ్జిట్ నెంబర్ 13 మళ్ళీ రోడ్ అయితే అది గ్రీన్ ఫీల్డ్ రోడ్, రోడ్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందరికెళ్ళి, దేవూరు ముందరికెళ్ళి, రాజు ముందరికెళ్ళి, అదేవిధంగా కందుకూరు దగ్గరికి, తిమ్మాపూర్ దగ్గరికి, అదేవిధంగా సాదపల్లి, గుంచనపల్లి, దానికెళ్ళి, అమ్మాస్పల్లి, జమలబాయి దగ్గరికి, అదేవిధంగా మన షైరెడ్గూడ మీదకెళ్ళి, మా ఎప్పపల్లి ముఖ్యం మీదకెళ్ళి, మడిపల్లి మీదకెళ్ళి, ఆందోళపల్లి, అదేవిధంగా సాటిపడగట్ట, అదేవిధంగా ఇన్ని వెంకట వరకు 1200 మంది రైతుల మీద రైతుల భూములు తీసుకున్నాం. 1200 మంది 42 కిలోమీటర్లు కూడా దానికి 3200 కోట్ల రూపాయలు కేంద్రాలు ఇచ్చారు. కానీ స్టే వచ్చింది, హైకోర్టు స్టే వచ్చింది. కానీ ఆ భూమి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకోలేదు, వాళ్ళ అనుమతి తీసుకోలేదు, బలవంతంగా లాక్కోవడం, అంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకపోవడం. అని 5 కోట్లు దగ్గర ఎక్కడ 5 కోట్లు అంటే 15 లక్షలు 16 లక్షలు ఇస్తుంటే ఎవరు ముక్కలేదు. అట్లా రోగి అక్కడ కూడా వాళ్ళు సుఖాలు ఉన్నారు. త్రిపుర రోడ్డు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలైన్మెంట్ ఉన్నది. ఎక్కడికి ఉన్నది? కేశంపేట, శాతారావుకి, పరిగి నుంచి కంది, వారికల్లో రోడ్డు ఏం చేసిండ్రు? మడిపేట తీసుకొచ్చి, పూర్వపల్లికి తీసుకొచ్చి, కుప్పేట తీసుకొచ్చి, ఇప్పుడు మానవులకి పోయే రైతులు వాళ్ళే కాబట్టి పోనీయకుండా ఈయన ఏం చేస్తుంది? నల్లగొండ మీదకెళ్ళి, 20 మీదకెళ్ళి అట్లా నల్లూరుపల్లి, అవతలికి వెళ్ళి మారేపల్లి, సింగపల్లి, కోరేపల్లి, అదేవిధంగా మళ్ళీ మేడిగడ కలుపుతూ మళ్ళీ బల్సనపల్లి, ఆ విధంగా అక్కడి నుంచి రామపురం, మెరపల్లి నుంచి మళ్ళీ నల్లరాజ, కోరేతండ అక్కడ తీసుకుని మళ్ళా అక్కడ ఈయన మనోడై 15 ఎక్కడ ఉంటుంది నలుగుతుంది. ఎందుకు అలైన్మెంట్ ఎందుకు మార్చుతాం అంటే పెద్దలు కాపాడడానికి, పేదలు దోచుకోవడానికి, వాళ్ళ ఊరు దొరకొట్టడానికి. మేము గత దేశంలో అరెస్ట్ చేసుకున్నాం. 1000 మందితో నగరసభ రోడ్డు చేసుకున్నాం. తీసుకుపోయి రాత్రి వరకు మొత్తం తిప్పలు కూడా వ్యాపారం చేసే జరుగుతుంది. అంటే ఇంత దుర్మార్గం అని అడుగుతున్నాం. అంటే ఈ రాష్ట్రంలో పేదవారికి నీ కంటి కనబడా, పెద్దవాళ్ళే కనబడుతుందా, ముస్లింలే కనబడుతుందా, కోటీశ్వరులే కనబడుతుందా? ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం.
ఎంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ఒక అర్థం ఉన్నటువంటి అట్లూరి లక్ష్మణ ప్రతిపాదించింది. పొలం ప్రమాదం ఆయన తెలిసినకపోతే తెలిస్తే ఎంత రియాక్షన్ వస్తుంది. నేను పేపర్ కూడా వచ్చాను, నేను అర్థం చేసుకున్నాను. ఆ గడ్డ మీదే గడ్డ ఈ లక్ష్యం పక్కన కూర్చుంటే ఓడాలి అయితే సెంట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నేను మారిపోలే అయితే చెప్పాడు, నేను మారిపోలేదు నా పక్కన కూడా కూర్చోను. అంటే ఇంత వివక్ష ఉందంటే ఈ కాంగ్రెస్ ఏ విధంగా పట్టగలుగుతుంది, ఏ విధంగా బయటపడుతుంది. మనకు ఆఖరి రోజులు చివరి వ్యాపరిస్తే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, అన్ని వర్గాలు బాధపడుతున్నారు. ఏదో అప్పుడు ఆశపడి వాళ్ళు ఇచ్చిన హామీలకు ఆశపడి ఆ మాటలకు మోసపోయి ఓటు చేసినాం, మా బుద్ధి పంపించిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మదనపడుతుంది. వాళ్ళ మనసులో వాళ్ళే బాధపడుతుంది. కాబట్టి ఈ అవినీతి కాంగ్రెస్ పైన, ఈ అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పైన, ఈ ప్రభుత్వం పైన మేము ప్రజల పక్షాన్ని నిలబడి, రాజకీయం అంటే దేవుడిచ్చిన వరం, రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే స్వచ్ఛందంగా సేవ చేయడం, అట్టడుగా ఉన్నటువంటి ప్రజలను అన్ని రంగాల్లో అందరితో సమానంగా తీసుకురావడం మా ఉద్దేశం, మా సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కానీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే విషయాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం. మీరు ఇంకా ఈ ఎన్నికల్లో కానీ చట్టాలకు వ్యతిరేకంగా ఆలోచించి ముందుకు పోతే కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు రేపు వచ్చినా, ఎన్నికలు వచ్చినా, 10 వరకు వచ్చినా, నెల వరకు వచ్చినా అన్ని ఎన్నికల్లో కూడా మా కేడర్ బలంగా పనిచేస్తుంది. సమర్థవంతమైనటువంటి నాయకులు ఎన్నుకుంటాం, ప్రజలకు సేవ చేసేటువంటి నాయకులు ఎన్నుకుంటాం, ప్రజల దగ్గర నుండి ప్రజల సమస్యలు పట్టించుకొని, ప్రజల బాధలు పట్టించుకొని, ప్రజలు ఆడుకునేటువంటి నాయకులు ఎన్నుకుంటాం. ప్రజల దీవెనలు, ప్రజల ఆశీర్వాదం తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయించుకొని కారు గుర్తుకు గెలిపించి స్థానిక సంస్థల నుంచి మేము మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అందరూ కూడా కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మా అందరి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా పత్రికలు కానీ, మీడియా కానీ మాకు సంపూర్ణంగా సహకరించాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మున్సిపాలిటీలో ఫెన్సింగ్ తీర్మానం చేసి ఫెన్సింగ్ చేసిండ్రు. అందులో మొక్కలు నాటినాయి. ఆ కాలనీ వాళ్ళు కూడా అందరూ కాలనీ వాళ్ళు ఏమంటున్నారు, మా కమ్యూనిటీ ప్లాన్ చదువుకుంటున్నారు. కానీ మొన్ననే 2 నెలల కింద రిసీవ్ అయింది. ఎవరైతే సర్వే లేఅవుట్ అప్లై చేసుకుంటో వాళ్ళ పేరు గ్రామ పంచాయతీ డిసిజన్ కాకపోతే దాని అడ్డం వాళ్ళ పిల్లల పేరు వాళ్ళ నెక్స్ట్ మార్పులు చేయాలి. కాబట్టి దయచేసి ఎందుకంటే మీరు ఇటువంటి పనులు చాలా సారే అది మీరు దయచేసి మున్సిపల్లో దాదాపు అంటే మేమున్న గమ్మత్ ఏంటంటే, నేను చైర్మన్ గా బాడీ ఉండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము తీర్మానం చేసుకోండి. ఎందుకంటే పోయేలో కూడా ఇవన్నీ ఏమవుతుందో ఏమో గ్రామ పంచాయతీ దాకా ఫెన్సింగ్ చేయడం ఉండవాలని చాలా వరకు నోటీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించినాం. అక్కడక్కడ మాకు తెలియని కొన్ని ఇటువంటి ప్లాట్స్ ఉన్నాయి కదా,
అది తెలిసి ఇదిగా కొన్ని ఇంకా చేసే పరిస్థితుల్లో కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే గారు వద్దన్నారు, ఈ కార్నర్ ఫెన్సింగ్ మీరు చేయొద్దు, ఇప్పుడు అప్పుడే ఫెన్సింగ్ చేయొద్దు, మేము మా కంపెనీ వచ్చిన తర్వాత మేము చేసుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ రోజు నాకు అర్థమవుతుంది. ఈ రోజు నాకు అర్థమవుతుంది అంటే ఆ రోజు ఎందుకు వద్దన్నారు అనేది కుట్రలో బాగుంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ప్లాట్ చేసుకోవాలి. ఇవాళ మీరు ఎక్కడ మీకు అంతా తెలిసిన విషయాలు మీరు ఒక్కసారి దృష్టి పెడితే కలపతి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎక్కడ మాత్రమే గ్రామ పంచాయతీలో అప్పుడు కలెక్టర్ సస్పెండ్ చేసిన ఉద్యోగిని మళ్ళీ పెట్టుకొని చాలా ఇంపార్టెంట్ బాధ్యతలు అప్పచెప్పారు. మళ్ళీ అంటే ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ప్లాట్ తెలిసిన వ్యక్తిని మళ్ళీ పెట్టుకోలేదు. కలెక్టర్ డిస్మిస్ చేసి గత 2 సంవత్సరం ధర విధులకు ఎటువంటి నోటీస్ విధులకు ఆలయాన్ని వ్యక్తిని మళ్ళీ పెట్టుకొని మనం మొత్తం జీతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎందుకంటే కమిషనర్ గారు కూడా ఒకటే చెప్పినాం మేము కలిసి, సార్ మీరు కమిషనర్ గా ఎంతో కార్యక్రమాలు దయచేసి కలవకుర్తి పట్టణ ప్రజల యొక్క ఆస్తిని కాపాడే ప్రయత్నం చేసి మిగతా విషయాలంటే అది మీ ఇష్టం. కమిషనర్ గా ఏమేమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ యొక్క ఇటువంటి ఆధారాలు మేము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి తిరిగి మున్సిపాలిటీకి అప్లై ప్రయత్నం చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిస్తారు. మాజీ ఎమ్మెల్యే గారు సర్వే నెంబరు 57 ఇలా గమ్మత్ ఏంటంటే సర్వీస్ స్టార్ పోతే సర్వీస్ స్టార్ అలా లేక క్లియర్ ఉంది, ఇల్లు రాసి ఉంది 4 ప్లాట్లు గ్రామ పంచాయతీ ప్లాట్ అని. అంటే సర్వీస్ స్టార్ చెప్పిన మీరు ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి. సర్వీస్ స్టార్ ఏ ప్లాట్ ఏ దాన్ని ఇచ్చేటప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుంగలకి ఫిజికల్ వెరిఫికేషన్ వర్కే లేదు, రోజు ఒక్కటి కూడా అయితే లేదు. నేను ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేయండి సార్ టౌన్ లో ఏం ప్లాట్ అని చెప్పి ఈ మధ్యన తెలిసింది పెద్ద ప్లాట్ కూడా సాఫ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరంతా కలవకుర్తి పట్టణ స్టేజ్ వచ్చి ఒక విలేకరులు కాకుండా ప్లస్ బాధ్యత పౌరులుగా ఇటువంటి కాపాడాలి. వేరే అన్నింటికంటే మనం కొన్ని చేయలేము, మన దృష్టి కూడా రాదు. ఇంకా ఫర్నిచర్లు ఎక్కువ చేసి తక్కువ చేసి ఇంటర్వ్యూ మన దృష్టి కూడా రాదు మన సంబంధం. కానీ ఇటువంటి చాలా 700 జరగాలంటే ఇంకా చాలా పెద్ద వాళ్ళు ₹1 కోట్ల పైన దయచేసి మీరు ఎందుకంటే సహకరించాలి. ఎందుకు స్ట్రీట్ లైట్స్ చేస్తే కూడా ఇక్కడ